పాటల పుస్తకంలో కవర్ రాజేష్ ఎక్కడ అతి మనమందరం లేచి తెలుగులో 126, తమిళ్ 166, తమిళ్ 166. తెలుగులో 126, తమిళ్ 166. పుస్తకాలు లేని వాళ్ళు దయచేసి తీసుకోండి. దేవాని తాళంబులు ఆమూల్యమైన నినాలేట నాయనా
కూర్చోండి. తెలుగులో మనకందరికి తెలుసు 165, తమిళ్ 134. అది తెలుగులో 165, తమిళ్ 134. ఆచర్య యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే
ఇంకో రెండు చిన్న పాడుతున్నా ఏదన్నా మొదటి రెండు చరణాలు ఆఖరి చరణం మాత్రమే పాడుకుంటాం. తమిళ్ 677 మొదటి
మొదటి 2 చరణాలు, ఆఖరి చరణం మాత్రమే. పాత పుస్తకాల్లో 732. పాత పుస్తకాలు ఉంటే 732. 732. ఇప్పుడు కొత్త పుస్తకాలు ఆ
దయచేసి మనం ఇప్పుడు ఆరాధన వర్తమానం వింటాం. మీ అందరి మధ్యలో కాదు, ఈ సహవాసము దేవునిలో నేను కూడా సంతోషించడానికి, అనుభవించడానికి, ఆనందించడానికి ప్రభు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నేను ఎంతో ప్రభు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎంతో సంతోషంగా ఉంది మీ మధ్యలో ఉండడం. ఈ పాటలు పాడుతూ ఉంటే నిజంగానే నాకు ఎంతో ఆదరణ, నెమ్మది కలిగింది. మన ఆనందము యెహోవాలో ఉంది. ఆ చరణాలు అవన్నీ కలుస్తూ ఉంటే మన అనుభవాలే అవి నిజంగానే ఎంతో ఘనత మనకు దేవుడు మనకి ఇచ్చిన ఘనత అనేది చాలా సంతోషం. ప్రభువును మనం ఆరాధించడానికి చేరి వచ్చుంటున్నాం. ఒక మాట చదువుతున్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. మీకు తెలిసిన మాటే. ఫస్ట్ నేను ఇంగ్లీష్ లో చదువుతాను, అలాగే తెలుగులో కూడా మనం చదువుతాం. She shall bring forth a son, and thou shalt call her name, or his name Jesus, for he shall save his people from their sins. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టుదు అనెను. ఇక్కడ ఒక జంటను మనం చూస్తాం. అంటే పెళ్లి కాలేదు కానీ వారికి ఒకరికొకరు ప్రదానం చేయబడ్డారు. మరియా యోసేపుకు ప్రదానం చేయబడింది. అయితే పరిశుద్ధాత్మ దేవుని కార్యము, దేవాది దేవుడు లోక రక్షకుడు ఈ లోకానికి రావాలి. అయితే మరియను దేవుడు ఎంచుకున్నాడు ప్రభువుని లోకానికి జన్మింపజేసేదానికి. ఊహించండి యోసేపు యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో. యోసేపు నీతిమంతుడు. అయితే ఇలా ఎన్నో కళలు ఉంటాయి ఆయన. నాకు వివాహం అవుతుంది, నేను ఒక ఫ్యామిలీని స్టార్ట్ చేయబోతాను అని కొన్ని ఆశలు పెట్టుకుని ఉంటాడు. మరియు కూడా అలాంటి ఆశలు కలిగి ఉంటుంది. అలాంటి సందర్భంలో వారు ఇరువురు ఒకరినొకరు కలుసుకోకుండానే ఆమె గర్భవతి అయింది సంగతి వారికి తెలుస్తుంది. ఆ దేవుని చిత్తము. మరియా దేవుని చిత్తానికి తల వంచింది. యోసేపు ఆ సంగతి విన్న వెంటనే యోసేపు మనస్సులో కలవరం. ఇప్పుడు ఏం చేయాలి, ఏంటి ఈ పరిస్థితి, ఇలా ఎందుకు అయింది? మంచి ఫ్యూచర్ ఉంటుంది అనుకున్నాను, మంచి లైఫ్ ముందు ఉంటుంది అనుకున్నాను, ఇలా ఏంటి అని అలా ఆలోచన చేస్తూ అతడు సరే అయింది, ఈమెను ఎందుకు మనము అవమానించడం, మరియను ఎందుకు మనము హేళన చేయడము, అవమాన పాలు చేయడం అని రహస్యముగా విడనాడాలని ఆయన అనుకుంటున్నాడు. 19వ వచనంలో ఆ మాట మనం చూసాం. ఆమెను హాస్యాస్పదానికి గురి అవ్వకుండా ఆమెను రహస్యంగా విడిచిపెట్టాలి అనుకున్నాడు. అలాంటి ఆందోళన తన హృదయంలో ఉంది. అలాంటి అలజడి తన హృదయంలో ఉంది. అనేక సార్లు ప్రజలు, మనము కొన్ని ఒత్తిళ్లు, కొన్ని అలజడులు కూడా వెళ్తాం. మన హృదయంలో ఒక ఆందోళన, తెలియని భయం, ఒక పరిస్థితి. నేను ఒకలాగా అనుకున్నాను, ఇలా జరిగింది ఏంటి అనే సందర్భాలు మన జీవితాల్లో
మనం తరచూ ఎదుర్కొంటాం. అలాంటి సమయంలో దేవుని దూత యోసేపుకు ప్రత్యక్షమై ఏమంటాడంటే, ఫియర్ నాట్, భయపడవద్దు, ఫియర్ నాట్, ఫియర్ నాట్ అని 21వ మాట, 21వ వచనంలోని మాట చెప్తాడు. కన్యక గర్భవతి కుమారుని కన్ను. ఇది ప్రవచనం. దేవుడు ప్రవచించాడు ఇలా జరుగుతుందని. ఆ సందర్భం ఇప్పుడు వచ్చింది. నువ్వు ధన్యుడవు, మరియు నువ్వు చేర్చుకునేదానికి భయపడవద్దు. దేవుని దూత తనకు ప్రత్యక్షమై భయపడవద్దు అని ఈ మాట చెప్తూ 23వ వచనంలో కూడా ఈ మాట అంటాడు. కన్యక గర్భవతి కుమారుని కన్ను, అతనికి ఇమ్మాన్యుయేలు అనే పేరు పెట్టుకున్నారు. ఇమ్మాన్యుయేలు అన్న మాటకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థము. కలలో యోసేపుకి మాట ఇవ్వబడింది, యోసేపు దేవుడు నీకు తోడు. దేవుడు మనకు తోడు. తన భయమంతా పోయింది. ఉదయాన్నే లేచాడు. 24వ వచనం చదవండి, తెలుగులో చదవలేదన్నా. యోసేపు భాషాంతరమున ఆ యోసేపు నిద్రమేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని. చూడండి, ముందు వదలాలనుకున్నాడు, ఇప్పుడు చేర్చుకుంటున్నాడు. ఈ మధ్యలో యోసేపు జీవితంలో ఏం జరిగింది? వాట్ మేడ్ ద డిఫరెన్స్? తనకు ముందున్న తలంపు, భయము, ఆందోళన, అలజడి, హృదయంలో గందరగోళం, భవిష్యత్తు ఏంటో తెలియట్లేదు. కానీ ఇప్పుడు సంతోషంగా భార్యను చేర్చుకుంటున్నాడు. సరే, ఎంత సిగ్గైనా, ఎంత అవమానమైనా, ఎంత అల్లరి పాలైనా, ప్రజలు ఏమన్నా సరే నేను మరియను చేర్చుకుంటాను. అదొక బలమైన తీర్మానం. అది ఏం జరిగింది మధ్యలో? ఆ తీర్మానానికి, ఆ హృదయంలో అలజడికి ఇప్పటికి ఏం జరిగింది అంటే, ఈ మాట అతను బాగా అర్థం చేసుకున్నాడు. ఏం అర్థం చేసుకున్నాడంటే, దేవుడు నాకు తోడు, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు నాకు తోడు. ఈ మాట చాలా బలమైన మాట. ఇందులో 2 విషయాలు దాగి ఉన్నాయి. దేవుడు మనకు తోడు. ఈయన దేవాది దేవుడు, భూమి ఆకాశంను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, రోషము కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఉన్నవాడను అనువాడునై ఉన్న దేవుడు ఆయన. ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆ నామముతో మానవ ఆకారంలో ఈ లోకంలోకి ఆయన జన్మించాడు. మనకు తోడుగా ఉండేదానికి ఆయన వచ్చాడు. మనకు తోడు. ఒక పలుకుబడి ఉన్న వ్యక్తి మనకు తోడుగా ఉంటే ఎంతో ఒక అండ, ఒక బలం. అలాంటి దేవుడే మనకు తోడు. ఇంకేం కావాలి మనకు? ఈ మాట మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఎందుకు ఉంటుంది భయం? ఎందుకు ఉంటుంది ఆందోళన? లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నాకు తోడు. సరే, ఏ సందర్భాల్లో, ఏ విషయాల్లో దేవుడు మన జీవితాల్లో మనకు తోడుగా ఉన్నాడు మనం గమనించవచ్చు లేఖనాల్లో. మొట్టమొదటిగా చూస్తే, మనకు రక్షణ అనుగ్రహించే విషయంలో దేవుడు మనకు తోడుగా వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. మనకు తోడుగా ఉండేదానికి ఆయన వచ్చాడు. మనల్ని రక్షించేదాన్ని, శిక్షించేదానికి కాదు కదా. మన భావం ఏంటంటే, దేవుడు శిక్షిస్తాడేమో, దేవుడు నాకు కష్టం కలిగిస్తాడేమో, దేవుడు నాకు అన్యాయం చేస్తాడేమో, లోకస్తులు అలా భావిస్తూ ఉంటారు. నేను నా స్నేహితులు కూడా మొన్న మెడ్రాస్లో కలుసుకున్నాను. బాగా చదువుకున్నారు, బాగా అకంప్లిష్డ్, డబ్బులు ఉన్నాయి, ఆస్తి ఉంది, పలుకుబడి ఉంది, కానీ భయంతో బతుకుతూ ఉన్నారు. ఇక్కడ కొన్ని తాడులు, ఇక్కడ కొన్ని తాడులు, కాళ్ళకు కొన్ని తాడులు, మొహం అంతా ఏదో రాతలు, ఎన్నో భయాలు, ఎన్నో ఆందోళనలు, ఇంటి చుట్టూ ఏదేదో కట్టుకొని ఉన్నారు.
ఏదేదో బొమ్మలు పెట్టుకో ఉన్నారు. ఏంటి అంటే భయం, ఆందోళన. అంటే వాళ్ళే కాదు, క్రైస్తవులు అనబడే వాళ్ళు కూడా ఏదో భయంతో, ఆందోళనతో బ్రతుకుతూ ఉన్నారు. దేవుడు కదా అన్యాయం చేస్తారు, దేవుడు శిక్షిస్తారు. కానీ యేసు ప్రభువారి విషయంలోకి వస్తే ఈ మాట ఎంత ఆదరణకరంగా ఉంది. పాపులను, మంచివారిని కాదు, పాపులను రక్షించుటకు క్రీస్తు ఈ లోకములకు వచ్చెను. ఈ లోకాన్ని తలకిందులు చేసే మాట. ఎవరికి అర్థం కాదు ఈ మాట. నశించిన దానిని వెతికి రక్షించేదానికి మనుష్య కుమారుడి లోకానికి వచ్చాయి. మతం ఏం చెప్తుంది? నువ్వు మంచివాడిగా నేను మార్చుకో, నా దగ్గరికి రా. నీ పద్ధతులు బాగుండాలి, నా దగ్గరికి రావాలి అంటే మతం చెప్తుంది. యేసు ప్రభువు ఏమంటున్నాడు? ఉన్న పాటుంటా ఆయన పాపులతో, సుంకరులతో సాంగత్యం చేసిన వాడు అనే పేరు పొందాడు. ఈయన పాపులతో, సుంకరులతో స్నేహం చేస్తూ ఉన్నాడు, వారితో కొంచెం భోజనం చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, రోగంతో ఉన్న వారికే వైద్యుడు అవసరము. పాపరోగంతో ఉన్న మనల్ని పరిష్కరించేదానికి, ఆ పాపాన్ని మనకు తోడుగా యేసు ప్రభువు వారు వచ్చారు. ఎంత మాట, ఎంత గొప్ప మాట. ఆయనే కనుక మనకు అండగా తోడుగా రాకపోయి ఉంటే మన పరిస్థితి ఏంటో. మనం ఏదేదో కట్టుకో ఉండాల్సింది. కట్టుకున్నా కానీ ఏమైనా నిరీక్షణ ఉంటుందంటే ఏముండదు కదా. చివరికి చచ్చిపోయేటప్పుడు ఏదో నిరీక్షణ లేకుండా చచ్చిపోతున్నారు మనుషులు. గొప్ప రక్షణ ప్రభు మనకు అనుగ్రహించాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను. కనుక అతనికి యేసు అని పేరు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. ఎలా రక్షించాడు మనల్ని? తన ప్రాణం పెట్టాడు, తన రక్తం కార్చాడు. దీనివల్ల ఆయన పొందిన శ్రమ ఆ రోజంతా మన కోసం సిలువ వేయబడ్డాడు. నింద, అవమానం, మనం పాడుకున్న పాటలు ఎంత ఎంత అర్థవంతంగా, ఎంత ఎంత ఆనందంగా ఉన్నాయి. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు అవన్నీ ఆయన అనుభవించి మన కొరకు మనం పొందవలసిన శిక్షను ఆయన తీసుకుని సిలువలో వేలాడాడు. అందుకే పౌలు అంటాడు, ఆయన పొందిన ఆ శ్రమలో ఏదైనా కొంతైనా నేను ఈ శరీరంలో అనుభవించాలని ఒక తీర్మానంలో ఉన్నాను అంటాడు. దట్ ఐ మే నో హిమ్ అండ్ ద ఫెలోషిప్ ఆఫ్ హిస్ సఫరింగ్. ఆయన శ్రమలలో పాలువాడగుట ఎట్టిదో అది నేను తెలుసుకోవాలి అని పౌలు ఆశ. ఇదే మనం పెద్దది పెద్ద కష్టమైందా? కష్టమే. కానీ ప్రభుతో పోల్చుకుంటే దుర్మార్గులు గుంపు కూడి ఆయనకు చేసిన అపహాస్యం అంతటిని ఓపికతో భరించిన ఆయనను మీరు తలంచుకునుడి. రక్తం చెల్లించినట్టుగా మీరేమి శ్రమ అనుభవించట్లేదు. తన ఎదుట ఉంచబడిన ఆ ఆనందము కొరకై తను సహించిన సిలువ. ఆనందం ఏంటో తెలుసా? నువ్వు నేనే. ప్రభు ఆనందము నువ్వు నేనే. మనం రక్షించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఎంతో ఒక ఆత్మ రక్షింపబడితే పరలోకంలో ఏమవుతుందంట? గొప్ప ఆనందం. దూతలు సంతోషిస్తారు. ప్రభు నీ వైభవాన్ని విడిచిపెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి ఆ లోకానికి వెళ్ళి సిలువలో నిస్సహాయుడిగా వేలాడాడు. ఇదిగో చూడు ఆత్మ, నువ్వు పొందిన నువ్వు అనుభవించిన ఆ బలి, నువ్వు ఆ శిక్షను బట్టి, నువ్వు బలి అయిన దాన్ని బట్టి ఇదిగో ఈ ఆత్మ రక్షింపబడింది. ఎంత సంతోషం! ప్రభు హృదయంలో ఉన్న సంతోషం మన హృదయంలోకి అది పోయబడుతుంది. పరలోకపు సంతోషం, పరలోకపు ఆనందం, ఆనంద మహానందం. ప్రభువే మనకు ఆనందం. మనకు రక్షణ ఇచ్చుటలో మనకు ఆయన తోడు. రెండవదిగా మనం చూస్తే 1 యోహాను 2వ అధ్యాయము 1వ వచనం. 1 యోహాను 2వ అధ్యాయము 1వ వచనం. తెలుగులో చదవండి ఎవరన్నా దయచేసి, గట్టిగా చదవండి. 1 యోహాను 2వ అధ్యాయము 1వ వచనం. 1 John chapter 2 verse 1. నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుడి. మనకు ఉన్నాడు. ఎవరున్నారు? నీతిమంతుడైన యేసుక్రీస్తు మనకు ఉత్తరవాదిగా ఉన్నాడు. తండ్రి యొక్క ఈజ్ అడ్వకేట్, ఈజ్ విత్ us. మనకు ఉన్నాడు అంటే మనకు తోడుగా ఉన్నాడు అని. యోసేపుకి అర్థమైంది మాట, దేవుడు నాకు తోడు. రక్షణ ఇచ్చే విషయంలో దేవుడు మనకు తోడు.
మన తప్పిదముల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. తప్పిదములు చేస్తున్నప్పుడు కాదు, కానీ ఆ తప్పిదముల నుండి బయటకు రప్పించేదానికి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనం రక్షణ పొందిన తర్వాత ఈ లోకంలో బతుకుతూ ఉన్నప్పుడు తెలియక పాపం అనే మాలిన్యము మనకు అంటుకుంటుంది. శరీరానికి ఆత్మకు పోరాటం జరుగుతూనే ఉంటుంది. మనం అజాగ్రత్తగా ఉంటే శరీరం కొన్నిసార్లు నెగ్గుతుంది. అలా పాపం చేసినప్పుడు మనకు నెమ్మది ఉండదు, దేవుడితో ఉన్న సహవాసము మనం అంతగా సంతోషించము. అందుకే భక్తుడు రాస్తూ, నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకూడదు. ఒకవేళ మీరు పాపం చేస్తే అయితే జ్ఞాపకం ఉంచుకోండి, యేసుక్రీస్తు ప్రభువును ఉత్తరవాదం అనుకున్నాడు. ఎందుకు రాస్తున్నాడు ఈ మాటలంటే, రక్షణ పొందిన తర్వాత కొంతమంది క్రైస్తవులు వారు తెలుసో తెలియకో తప్పిపోతే ఇంకా ఆ నిందారోపణ స్వభావం నుండి బయటకు వచ్చేదానికి వాళ్ళు చాలా బయటకు రారన్నమాట. అందులో నుండి కుమిలిపోతూ ఉంటారు. ఇంకా నేను ఎందుకు పనికిరాను, నేను వ్యర్థుడను, ప్రభువు నేను విడిచిపెట్టాను, లేకపోతే ప్రభువుకు అవమానం తెచ్చాను, అలాగే అందులోనే మిగిలిపోతారు. ఇలాంటి వెనుక జారిన స్థితికి వెళ్ళిపోతారు. కొంతమంది యవనస్తులతో మాట్లాడి, బాబు కొద్దిగా ముందుకు వచ్చి దేవుడి పనుల సహాయం చేయంటే, నాకు కాదన్నా, నా వల్ల కాదన్నా. ఎందుకు కారణము? రక్షణ పొందారు, బాప్టిజంలో సాక్ష్యం ఇచ్చారు, అన్నీ చేశారు, కానీ ముందుకు రావాలంటే వాళ్ళకి భయం ఏంటంటే, వాళ్ళు ఉన్న భీతి, నేను తప్పులో చేస్తూనే ఉన్నాను కదా, తప్పులో ఉన్నాను కదా, అలా ఉండాల్సిన అవసరం లేదు. ఆ భయంలో, ఆ భీతిలో ఉండాల్సిన అవసరం లేదు. దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువు మనకు ఉత్తరవాది, అడ్వకేట్, డిఫెన్స్ లాయర్. వాస్తవమే, సాతాను తండ్రి అయిన దేవుని ఎదుట మన మీద నింద మోపుతూ ఉంటాడు. ఇదేం మనుషుడు, ఇదే నువ్వు కుమార్తె అంటున్నావు, చూడు ఎలాంటి పాపం చేసి తప్పిపోయాడు. అయితే ఆ సందర్భంగా యోహాను రాస్తూ, ఇప్పుడైతే మనకు అధ్యాయాలు వచనాలన్నీ అలా డివైడ్ చేయబడ్డాయి, కానీ అప్పుడంతా ఒకే పత్రిక. మొదటి అధ్యాయం 9వ వచనంలో మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడిగా ఉండి మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తూ ఉన్నాడు. 7వ వచనంలో అంటాడు, ఆయనతో సహవాసం మనం కలిగి ఉండేదానికి ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనలో శుద్ధులు చేస్తుంది. దేవుడు మనకు తోడు, మన తప్పిదముల్లో దేవుడు మనకు తోడు. పేతురు మునిగిపోసాగుతాడు, దేవుడు చేయి పట్టుకొని పేతురు మళ్ళీ పైకి. ఎందుకు సందేహించావు? నా ప్రేమను ఎందుకు సందేహించావు పేతురు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. సో ఆ విధంగా పేతురును తిరిగి దేవుడు సమకూర్చుకున్నాడు. మనం ఒప్పుకుంటే, మన పాపాలు ఒప్పుకుంటే ప్రభు మనల్ని చేర్చుకుంటాడు. మన తప్పిదములు చేసి ఆయన వైపు తిరిగిన తర్వాత దేవుడు క్షమించేదానికి సిద్ధ మనసు కలవాడు. దాని అర్థం మనం తప్పిదముల్లోనే ఉండాలని కాదు, తప్పిదములు చేయొచ్చు అని అది అలా కాదు, కానీ బట్ మనము గిల్ట్లో ఉండాల్సిన అవసరం లేదు, వెనక్కి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. యూదా ఇస్కరియోతు లాగా వెళ్ళి ఊరేసుకోవాల్సిన అవసరము లేదు. బాగా అర్థం చేసుకోవాలి ప్రభు ప్రేమను. పాత, ఇప్పుడు, రాబోయే తప్పిదములన్నింటి కొరకు ఎవ్రీ 10-12 ఆ మాట చదవండి ఒకసారి, ఏమన్నా ఎవ్రీ 10-12 అన్ని పాపముల కొరకు ఒక్కసారి ఆ పరిశుద్ధుడు బలియాయి. తెలుగులో గట్టిగా చదవండి, ఎవ్రీ 10-11. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, అప్పటి నుండి చాలండి, సదాకాలము నిలుచు ఒక్క బలిని పాపముల నిమిత్తం అర్పించి. కాబట్టి యేసుప్రభు రక్తము ప్రతి పాపమును కడిగి మనం శుద్ధులు చేస్తుంది. ఆ రక్తంలో మనం తరచూ కడుక్కుంటూ దేవుడి సేవకు ముందు ఉండాలి, దేవుడి పనికి అందుబాటులో ఉండాలి. దేవుడు మనకు తోడు, విడిచిపెట్టట్లేదు ఆయన చేర్చుకుంటూ ఉన్నాడు తిరిగి. 3వదిగా మనం చూస్తే యెషయా గ్రంథము 43వ అధ్యాయం, ఐజియా చాప్టర్ 43, యెషయా 43:1-2 వచనాలు దయచేసి చదవండి ఎవరన్నా. యెషయా 43:1-2 వచనాలు. యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు, మనందరూ నిర్మించిన వాడు ఇలా సెలవిస్తూ ఉన్నాడు.
నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. జలములలో పడి నీవు దాటినప్పుడు మాట గమనించండి. దేవుడు ఏమన్నాడు? నేను నీకు తోడయ్యుండును. ఐ విల్ బీ విత్ యూ, ఐ విల్ బీ విత్ యూ. యోసేపుకి ఈ మాట అర్థమైంది. దేవుడు నాకు తోడు, ఇమాన్యుయేలు, దేవుడు నాకు తోడు. మనం జలముల్లో పడి దాటినప్పుడు దేవుడు మనకు తోడై ఉన్నాడు. తర్వాత నదుల్లో పడి వెళ్ళినప్పుడు నీ మీద అవి కొల్లి పారవు. అగ్ని మధ్యన నువ్వు నడిచినప్పుడు కాలిపోవు. దేవుడు మనకు తోడు. జ్వాలలు నిన్ను కాల్చగా లేవు. దేవుడు మనకు తోడు. మన శ్రమలలో దేవుడు మనకు తోడు. మనం ఈ కష్టాలు కూడా వెళ్ళాలి. అవి రావు అని దేవుడు అనట్లేదు, కానీ నీళ్ళ మధ్యలో నువ్వు పడి దాటినప్పుడు, నదుల్లో వెళ్ళేటప్పుడు, లేకపోతే ఈ అగ్ని నిన్ను కాల్చగలేదు. ఇవన్నీ దేనికి గుర్తులు అంటే శ్రమలకు గుర్తు. యేసుప్రభు అన్న మాట, ఈ లోకములో నీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునుడి. క్రైస్తవత్వంలో ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే, సమస్య ఏంటి అంటే, అన్ని మంచిగా అయిపోతాయి నీవు నమ్ముకుంటే అన్న ఒక వర్తమానం మనం ఈ సందర్భాలుగా ఉంటాం. అన్ని మంచిగా అయిపోతాయి, అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది, అసలు నీకేం కష్టం. అది కరెక్ట్ కాదు కదా. మన కష్టాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఎవరు కానీ కష్టాలు ఉంటాయి. కానీ ప్రభులో ఉన్న వారికి ప్రభు ఇచ్చే హామీ ఏంటి అంటే, ఆదరణ ఏంటంటే, వాగ్దానం ఏంటంటే, నీ కష్టాలు వచ్చినప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. నీ కష్టాన్ని నేను కూడా అనుభవిస్తాను. నువ్వు కష్టపడినప్పుడు నీకు దూరంగా ఉండి నేను ఆ బావేని అనుకున్న దేవుడు కాదు. యేసుప్రభు గారు అంటాడు, నీ కష్టం వచ్చినప్పుడు ఆ కష్టంలో నేను కూడా నీకు తోడుగా ఉన్నాను. అలాంటి దేవుడు ఇంకా మనకి ఎవరున్నారు? నీకు తోడుగా ఉన్నాను. నీ కష్టం ఇఫ్రాయిము అంటాడు ఇర్మియా 35వ అధ్యాయంలో, ఇఫ్రాయిము నా ముద్దు బిడ్డ, ఇఫ్రాయిము నా ముద్దు బిడ్డ. నువ్వు కష్టపడినప్పుడు నేను తట్టుకోలేకపోయాను. దేవుడు అన్నమాట, యెహోవా దేవుడు అన్నమాట, యేసుప్రభు అన్నమాట. నువ్వు కష్టపడినప్పుడు నేను తట్టుకోలేకపోయాను. మనం కష్టపడితే దేవుడు తట్టుకోలేడు, అది వాస్తవమే. మన శ్రమల్లో ఆయన మనకు తోడుగా ఉన్నాడు. మనం అనుకోవచ్చు, నా కష్టాలు ఎవరు చూస్తున్నారు, నా శ్రమలు ఎవరికి తెలుసు, ఇన్ని బాధలు, ఈ అనారోగ్యము, ఈ పరిస్థితులు ఎవరు పరిష్కరిస్తారు? యోసేపు హృదయంలో ఉన్న కలవరం కంటే మన కలవరం పెద్దదేం కాదు కదా. అలాంటి యోసేపే ఏ రోజుగా చూసుకున్నాము, అయ్యేది అవుతుంది అని చెప్పి చేర్చుకున్నాడు. మరి ఎందుకు? ఆయనకు అర్థమైంది, దేవుడు నాకు ఏం చేస్తాయి ఈ కష్టాలు మనల్ని, చూద్దాం ఏమవుతుందో. ఎందుకు? ముందుగా కాదు, మన ధైర్యం మీద కాదు, మనకున్న ఆస్తి లేకపోతే అంతస్తు పలుకుబడు లేకపోతే మనకు తెలిసిన మనుషులు కాదు, మన రిలేటివ్స్ కాదు, దుబాయ్ కాదు, ఇండియా కాదు. దేవుడు నాతో, యేసుప్రభు నాతో. 91వ కీర్తన 15వ వచనం. మోషే కూడా ఈ మాట అంటున్నాడు. 91వ కీర్తన 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. చూడండి, శ్రమలో నేను అతనికి తోడైన. మోషే నేర్చుకున్నాడు ఈ మాట. దేవుడు అన్న మాట మోషే రాస్తూ ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, నేను శ్రమలో అతనికి తోడై ఉండలను, తర్వాత అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘ ఆయువు చేత అతన్ని తృప్తిపరచదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండును. దేవుని మాట నమ్మవచ్చు. మనం ఈ మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారములకు యోగ్యమై ఉన్నది. రక్షణ ఇచ్చుటలో దేవుడు మనతో మహా గొప్ప రక్షణ ఇచ్చాడు. పాపముల నుండి విమోచన, క్షమించాడు మనం పూర్తిగా. మన తప్పిదముల్లో, పొరపాటుల్లో తిరిగి ఆయన వైపు మనం మళ్ళినప్పుడు, ప్రభువా క్షమించు అన్నప్పుడు చేర్చుకుంటూ ఉన్నాడు. దూరంగా తోసివేయట్లేదు, మనకు తోడుగానే ఉన్నాడు. ఆయన మనకు ఉత్తరవాదిగా ఉన్నాడు. మన శ్రమల్లో ఆయన మనకు తోడుగా ఉన్నాడు. మన శ్రమలలో ఆయన మనకు పాలుభాగస్తుడిగా ఉన్నాడు. హీఈస్ సఫరింగ్ అలాంగ్ విత్ us. తర్వాత కీర్తన 23:4. గాఢాంధకారపు లోయకుండా నువ్వు సంచరించును, ఏ అపాయములకు
నేను భయపడను, నీ దుడ్డుకరియు నీ దండమును నాకు తోడై ఉండును. తోడై ఉండును. సారోస్ ఇవి సఫరింగ్స్ కంటే ఎక్కువ అన్నమాట. సఫరింగ్స్ అంటే మనం కష్టపడుతున్నాం, మనకు కష్టం వచ్చినప్పుడు. సారో ఏంటి అంటే మన జీవితంలో నుండి వేరే వాళ్ళు తప్పిపోయినప్పుడు, లేకపోతే ప్రభులో నిద్రించినప్పుడు అది మనకు బాధేస్తారు. బాధల్లో ఆ బాధలో కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని మనకు ఈ వచనం ద్వారా దేవుడు ఆదరణ కలుగు చేస్తూ ఉన్నాడు. నేను నీకు తోడై ఉంటాను, నీవు నాకు తోడై ఎందుకు. ఈ భక్తుని యొక్క అనుభవం అది. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ నీవు నాకు తోడై ఉన్నా. కొంతమంది ప్రభు సేవకు సమర్పించుకుని సేవలో కూడా ఉన్నారు. పూర్తికాల సేవ కావచ్చు, లేకపోతే ఉద్యోగం చేసుకుంటూ కూడా ప్రభుని సేవించే ఆధిక్యతలో ఉన్నవారు. దేవుని సేవ, దేవుని మందిరము, సువార్త, ప్రజలు, ప్రార్థన, అలాంటి వారితో దేవుడు అనే మాట గమనించండి. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 9వ వచనం. అపోస్తుల కార్యములు 18:9. నేను నీకు తోడై ఉన్నాను. పౌలుతో దేవుడి మాట అంటున్నాడు, నువ్వు మౌనముగా ఉండక మాట్లాడు. ఈ మాట నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. తరచూ నేను పరిచయ నిమిత్తము అటు ఇటు వెళ్తున్నప్పుడు, ప్రత్యేకంగా మా ఊళ్ళో అలాగా ఎదిరించే ప్రజల మధ్యకు ప్రభు వాక్యాన్ని తీసుకువెళ్తున్నప్పుడు ఈ మాట నాకు బలాన్ని ఇస్తాను. దేవుడు అంటున్నాడు, భయపడము, నేను నీకు తోడై ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను. దేవుడే మనకు తోడంటే మనకు విరోధం ఏమైనా కానీ సరే అది దేవుడు చూసుకుంటాడు. అక్కడ అంతా విజయమే వస్తుందనే భావం కాదు. అంటే మనము మన మాట నెగ్గుతుందనే భావం ఏం కాదు. కొన్నిసార్లు దెబ్బలు కూడా తినొచ్చు. కానీ దాంట్లో ధైర్యం ఏంటంటే తింటే తిన్నాను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. కొట్టారా కొట్టని, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. దేవుని పరిచయంలో ఉన్నావా? ప్రభు మనకు తోడైన ఎంతకాలం తోడుగా ఉన్నాడంటే మనకు ఆయన, ఇదిగో నేను సదాకాలము మీకు తోడుగా ఉన్నాను, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉన్నాను. దేవుడు మనకు తోడు. మార్క్స్ వార్తలో శిష్యులతో దేవుడు ఒక మాట అంటాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని 15వ వచనంలో, మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ఆయన శిష్యులను చూచి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని అన్న తర్వాత నేను మీకు తోడుగా ఉన్నాను అని అంటాడు. మత్తయి సువార్తలో కూడా అంటాడు కదా, మీరు అలా చేసినప్పుడు నేను మీకు తోడుగా ఉన్నాను. ఆ మాట కూడా చదువు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం, 20వ వచనంలో చివరి మాట ఉంటుంది. లో ఐ యామ్ విత్ యు ఆల్వేస్ ఈవెన్ అంటు ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ఇది నేను మీకు సదాకాలం. సదాకాలము మీతో ఉన్నాను. యేసు ప్రభు ఇచ్చిన మాట. మరి మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో కూడా అదే మాట అన్న తర్వాత 19వ వచనంలో ఏమని చూస్తామంటే, ఎబ్రీ 10:12 కూడా మాట చదువుతాం. ఇక్కడ మార్క్స్ వార్త 16:19లో ఆఫ్టర్ ద లార్డ్ హ్యాడ్ స్పోకెన్ అంటు దెమ్, ఆయన వారితో మాట్లాడి చాలించిన తరువాత ఆయన పరలోకమునకు ఆరోహణుడై తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. మరి నేను మీకు తోడుగా ఉంటాను అన్నాడు. తోడుగా ఉంటానన్న ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. అక్కడ సింహాసనం మీద తండ్రి కుడి పార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. మరి శిష్యుల సంగతి ఏంటి? అది తోడుగా ఉంటానన్నాడు, వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఆయన మనకు తోడుగానే ఉన్నాడు. నెక్స్ట్ వచనం 20వ వచనం మనం చదివితే మనకు అది అర్థమవుతుంది. వారు వెళ్ళి అంతటా ప్రకటించింది, ప్రభువు వారికి సహాయకుడై ఉంది. ప్రభు సహాయం వారికి ఉంది. దీనికి మనము అపోస్తుల కార్యములో 1వ అధ్యాయం చదవాలి. ఆయన ఆరోహణుడై వెళ్తూ ఆయన ఇచ్చిన హామీ, నేను మీకు ఒక ఆదరణకర్తను, సహాయకుని పంపిస్తాను. ఐ విల్ సెండ్ యూ ఎ హెల్పర్.
ప్రభువు వారికి సహాయకుడై ఉండి, ప్రభు ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇప్పుడు సహాయము, మనకు తోడు, ఆయన సర్వ సత్యంలోనికి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఇది మన ధన్యత. వీఆర్ బ్లెస్డ్ లైక్ దిస్. ఇంకా ఎన్నో సందర్భాలు, సమయాలు దేవుడు మనకు తోడుగా ఉన్నట్టు వాక్యంలో మనం గమనిస్తాం. ఈ మాటలను ఆధారం చేసుకుని ప్రభువును మనం ఆరాధించే వారంగా ఉందాం. దేవుడు నాకు తోడు, ఆయన నాకు రక్షణ ఇచ్చాడు, నా తప్పుదముల్లో ఆయన నాకు సహాయపడుతూ ఉన్నాడు, లేవనెత్తుతూ ఉన్నాడు, నా శ్రమల్లో ఆయన నాకు తోడుగా ఉన్నాడు. ఆయన కూడా నాతో పాటు శ్రమ అనుభవిస్తున్నాడు, బాధపడుతూ ఉన్నాడు. నా సారోస్లో, నా బాధల్లో ఆయన నాకు తోడుగా ఉన్నాడు. నా సర్వీస్లో కూడా, అంటే నా సేవలో కూడా ఆయన నాకు తోడుగా. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో సదా కాపురము చేయును. నిరంతరము మనకు తోడుగా ఉండే ఆయన కోరిక, ఆయన ఆశ, మనల్ని ఆయనతో నిరంతరము ఆయన మనల్ని ఆదరించాలని మన దేవుడు. సో ఈ మాటలను ఆధారం చేసుకుని ప్రభువును ఈ సమయంలో మనం ఆదరించే వారంగా ఉందాం. దేవుడి మాటలను ఆశ్రయించుగా. ఆమేన్. దయచేసి రండి, మోకరించండి, ఒకరి తర్వాత ఒకరు క్లుప్తంగా ఆరాధించండి. విన్న వాక్యం ద్వారా ఆరాధించండి.